హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలైంది. చాలా బాగున్నాం కదా! అప్పటి రోజులు తలుచుకుంటే చాలా బాధేస్తది. హిస్టరీ గాని చదివాము అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పీస్‌ఫుల్‌గా ఉన్నామనే చాలామంది అనుకుంటూ ఉన్నాం. అంటే నష్టాలు లేవా, కష్టాలు లేవా అనకండి. ఏమన్నా కానీ భారతదేశం ముందుకెళ్తుంది. అవునంటారా? కాదంటారా? మన దేశం గురించి మనం గర్వపడాలిమ్మా. ఎందుకు అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నాము. అయినా కానీ మన కుటుంబ వ్యవస్థ బాగుంది. ఆప్యాయతలు బాగున్నాయి. అంటే చాలామందిలో కొద్దిమందిని వదిలేద్దాము. కొంతమంది విపరీత పోకడలున్నాయి, వాళ్ళని వదిలేద్దాము. చాలామంది బాగున్నామన్నమాట. ఇది మన భారతదేశం గొప్పతనం. కానీ మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మిగతా దేశాల్లో చాలా డిసిప్లిన్‌తో ఉంటున్నారు. మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మన దేశంలో మన యువతకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, తెలివికేం తక్కువ లేదు. మనం చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ అసలు. తెలివి తక్కువ వాళ్ళం కాదు. అందరము చాలా జ్ఞానం ఉన్నవాళ్ళమే. కానీ అది మనం ఏం చేసుకుంటున్నామో నాకు తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మళ్ళీ మీరు వేరేగా తీసుకోకండి. నిజంగా నేను కంపేర్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఈ మధ్య కొరియా వెళ్ళొచ్చాము నేను పాప కోర్స్ నేర్చుకోవడానికని. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. అసలు సియోల్లో దిగిన తర్వాత నాకు అసలు అద్భుతంగా అనిపించింది. అంటే మీరు అనొచ్చు దూరపు కొండలు ఎప్పుడూ నునిపే అని చెప్పేసి. నిజమే, అంత డీప్గా నేను వెళ్ళకపోయినా కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంది. వాళ్ళతో ఉన్నాం మేము. 15 డేస్ ఉన్నామ్మా. మేము దిగిన హోటల్లో కానివ్వండి, మేము చేరిన అకాడమీలో కానివ్వండి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా నీట్గా ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా ఫాలో అవుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ చెప్పింది. రీసైక్లింగ్కి ఒక డస్ట్బిన్లో వేసుకుంటున్నారు, ఫుడ్ ఒక డస్ట్బిన్లో. అంటే అంతా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీకు ఎక్కడ రోడ్డు మీద ఏమీ కనిపించదు. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి తోడు గ్రీనరీ ఎంత చక్కగా ఉందంటే, మీకు ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా చుట్టూ గ్రీనరీ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు చెట్లను కొట్టేయడం లేదు, కొండలను అలానే ఉంచుకొని ఉన్నారు. ఆ పర్వతాల మీద, కొండల మీద చెట్లను అలానే ఉంచుకొని ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు ఒక ట్యాక్సీ ఎక్కారు అంటే కూడా మంచి ఫీలింగ్. మంచిగా నవ్వుతారు, మాట్లాడతారు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారనమాట. నాకైతే చాలా నచ్చింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా డిసిప్లిన్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, టకటక చేసేసుకుంటున్నారు. లేజీనెస్ అనేది లేదు. నేను మాట్లాడాను కూడా కొంతమందితో. ట్యాక్సీ డ్రైవర్లందరూ 60 ఏళ్ల పైన వాళ్ళు, 60 ఏళ్ల లోపల వాళ్ళు. అంటే చిన్నగా ఉండేవాళ్ళు అన్నట్టు అనమాట. యంగ్స్టర్స్ అయితే చాలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న పనులు చేస్తారంట. ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళైతే దానికి తగ్గట్టుగా అనమాట. ఏజ్ ప్రకారం వాళ్ళకి జాబ్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళు చేయాల్సినవి. ఇక లేడీస్ విషయానికి వస్తే మేము మాల్స్లోకి వెళ్తే 70-75 ఏళ్ళ వాళ్ళు కూడా ఫుడ్ దగ్గర, అంటే సేల్స్ దగ్గర ఉన్నారు. ఎవరు ఇళ్లల్లో కూర్చోరంట. కనీసం రోజుకు 4-5 గంటలన్నా పని చేస్తారంట, సంపాదిస్తారంట. అందుకనే ఆ దేశం అలా ముందుకెళ్తూ ఉంది. మనం ఏం చేస్తున్నామా? ఒకళ్ళు సంపాదిస్తుంటే అందరం ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాం అన్నమాట. ఏం చేయాలి అంటారు? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతి జాబ్ గవర్నమెంట్ చూపించలేదు కదా. మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయగలమో మనం చూసుకోవాలి. ఏదేమైనా కానీ ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో పుట్టినందుకు, ఈ సంస్కృతికి, ఈ సాంప్రదాయాలకి ఇక్కడ పుట్టినందుకు నేను చాలా గర్వపడతాను. మీరందరూ కూడా అలానే అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ కలుస్తాను. నమస్తే.